అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయకుమార్ గారు రండి. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నా? అప్పుడు కట్టుకున్నావు సార్. ఒక క్వశ్చన్ సార్. సార్ 4,000 8 కాగితాలు 500 రూపాయల కాగితాలు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నాడు. ఇవన్నీ సర్పంచ్ జరిగితే వస్తుంది, రావట్లేదు. లెక్కేసుకో డబ్బులు. దాన్ని మళ్ళీ 4,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. విజయకుమార్ గారు గన్నెపూడి సోమయ్య చెప్పుడు కుట్టేవాళ్ళు పెంచి భద్రతా పెన్షన్ని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఈరోజు టంగుటూరు మండలం సురారెడ్డిపాలెం గ్రామంలో ఎస్సీ కాలేజీలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వసారి. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 1వ తారీఖున పంపిణీ చేస్తూ ఉన్నాం. పెద్ద మొత్తంలో ఈ పంపిణీ చేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే సామాజిక భద్రతా పెన్షన్ని అత్యధికంగా పెద్ద మొత్తాలలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఇక్కడ 35 రూపాయల పెన్షన్ని 70 రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తే 200 వైసీపీలో చేశారు, కాంగ్రెస్లో చేశారు. 200 2,000 తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు మాత్రమే 3,000 రూపాయలు గత ప్రభుత్వంలో పంపిణీ చేయడం జరిగింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 1,500 2,000 చేసినటువంటి 3,000 చేసినటువంటి దివ్యాంగుల పెన్షన్లు కూడా ఈరోజు 6,000 కూడా మా ప్రభుత్వమే పంపిణీ చేసి ఇస్తూ ఉంది. పూర్తి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు, వైద్య ఆరోగ్య కారణాలతో ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్లని మన ప్రభుత్వం అందజేస్తూ ఉంది. 1వ తారీఖు ఉద్యోగులు పంపిణీ చేయడానికి సెలవు వస్తే ముందు రోజే ఈ పంపిణీ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఒకటే జరుగుతూ ఉన్నది, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంపొందాలని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయం చేస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలు, అది టైటిల్ డీడ్ రద్దు కావచ్చు, ఇది స్కిల్ డెవలప్మెంట్ సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేపడతా ఉంది. రేపు 1వ తారీఖు నుంచి మన దీపావళి పండుగ రోజు నుంచి మనం ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా పంపిణీ చేయబోతాం. మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందించబోతా ఉన్నాం. ఈ రోజున ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, వయోవృద్ధులు ఉన్నారో, ఈ శాఖ తరఫున వాళ్ళ యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పెట్టున మేము ఆ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, శాఖ ద్వారా కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలు అందించేందుకు మేము చర్యలు తీసుకున్నాం. ఈరోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పెన్షన్ తీసుకున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నేను ఒకసారి వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.